నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. నీకే నీకే నా ఆరాధనా, నువ్వే నువ్వే నా ఆలాపనా. నీకే నీకే నా ఆరాధనా, నువ్వే నువ్వే నా ఆలాపనా. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. ఈ యవనిలోన అనురాగాలు అల్పమైనవి గాని అనుకోవాలి. అదంతా పనులు పోయే టైం కదా, వర్షాకాలం పనులు పోయే టైం. పనులు ఉంటాయి, వ్యవసాయాలు ఉంటాయి. తర్వాత ఎవరు ఉండరు. నేను నలుగురంగా వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి వెళ్దాం వచ్చా. నలుగురు అనుకోండి ఎంతమంది కూర్చున్నారు. అది హీటింగ్ ఇదంతా ఏం తెలియదు. దేవునికే స్తోత్రం. నేను ఇప్పటివరకు దాదాపు వందలాది ప్రాంతాల్లో సంఘాలు కట్టబడ్డాయి. ఎక్కడికి పోయినా ఇట్లా సింగిల్ గా సైలెంట్ గా పోయి ప్రార్థన చేసి వస్తా. తర్వాత ఇక దేవుడే ఆయన కార్యాన్ని జరిగిస్తా ఉన్నాడు. ఇట్లా ఇప్పటివరకు జరిగిన కార్యాలన్నీ కూడా అలానే జరిగినాయి. ఈ రోజు ఇక్కడికి కూడా దేవుడు అలానే తీసుకొచ్చాడు. అప్పుడు రాజమోత్సవంలో వేరే ప్రయోజనం జరిగింది. ఈరోజు ఇండిపెండెంట్ మనం ఇక్కడ పరిచయం చేయడానికి దేవుడు ద్వారా చిన్నమంతా భయపడుతూ దేవుని గురించి ఏదే మాట్లాడుతూ నీకు రాజ్యం అప్పగించడం తండ్రి చిత్తమైంది అంటే చిన్నమంద భయపడకు. కాబట్టి ఈరోజు మన చిన్న మందలే ఇక్కడ ప్రార్థన చేయడానికి మనం వచ్చాం. ప్రార్థన చేద్దాం. ఈ ప్రాంతంలో దేవుడు ఉద్యోగాన్ని అందించాలి. ఇంకా అన్ని జనులు చాలా మంది ఈ ప్రాంతంలో రక్షణ లేకుండా ఉన్నారు. అవునా ఆయన అవునండి. చాలా కాలం వచ్చిన అడుగుతూ ఉంటాను. చాలా సంతోషం. ఆ రోజు రాత్రిగా వచ్చాను. ఇక్కడ పాప పేషెంట్ అవుతారు. బాగుంది. ఆయన కొంచెం సువార్త చేశాను. కొంత చేసినంత రోజుకి వచ్చింది. ఇక్కడే గ్లూకోజ్ బాటిల్ పెట్టుకొని చేరుకొని పని చేసి వెళ్ళాను. తర్వాత మళ్ళా మనం చెప్పుకున్న ఈ విషయాలన్నీ కూడా నేను 4 సంగతులు చేశాను. నెంబర్ 1 ఏంటి,
ప్రపంచంలో అత్యధిక ప్రజానీకం ఏ విశ్వాసంలో ఉందంటే క్రైస్తవం. ఓకేనా? నంబర్ 1. నంబర్ 2, ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు ఎక్కువ మంది ఎవరిని ఫాలో అవుతున్నారంటే ప్రభుత్వం. నంబర్ 3, ప్రపంచంలో టెక్నాలజీ అభివృద్ధి చెంది అందరి చేతుల్లోకి సెల్ ఫోన్స్ వచ్చిన ఈ దినాల్లో కూడా అత్యధికంగా అచ్చు వేయబడుతూ ప్రజల చేత కొనబడుతూ అమ్మబడుతూ ఉన్న పుస్తకం ఏదంటే బైబిల్. నంబర్ 1లో బైబిల్. నంబర్ 4, ప్రపంచంలో అత్యధికంగా స్పీడ్గా గ్రోత్ అయ్యేటువంటి శక్తి ఉన్నటువంటి విశ్వాసం ఏది అంటే క్రైస్తవం. అంటే ఈ మొత్తానికి యేసు ప్రభు ఆధారం. అయితే దీని ప్రారంభం ఎలా జరిగిందంటే ఒక చిన్న ప్రాంతంలో ఒక చిన్న మందగా ప్రారంభమైన పరిచర్య యెరూషలేములో యేసు ప్రభు సువార్త ప్రకటించిన దినాల్లో దాదాపు ఆయన ఎటుపోయినా 5,000 మంది పైకిలికి ప్రజలు ఆయన వెంటాడుతూ ఉంటారు. కానీ ఒకసారి ఆయన చెప్పిన మాటలు బట్టి చాలా మంది ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం, నా శరీరములు తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవం గలవాడు అని యేసయ్య చెప్పారు. అప్పటిదాకా వేలాది మంది మనుషులు ఆయన ఫాలో అవుతూ వచ్చారు. రకరకాల కారణాలను బట్టి వెంటాడుతూ వచ్చారు. ఆయన బోధ అధికారము గలవాని వలె ఉండటం చూసి కొంతమంది వచ్చారు. కొంతమంది ఆయన రోగులు స్వస్థపరచడం, సచివాలయం లేపడం, సూచక్రియలు, మాత్కార్యాలు, స్వచ్ఛత కార్యాలు ఇవన్నీ చేయడం చూసి కొంతమంది వచ్చారు. కొంతమంది ఆయన బోధలో తప్పుపడదామని కొంతమంది వచ్చారు. కొంతమంది ఆయన అద్భుతాలు చేసి ఆహారం పెడుతున్నాడని చెప్పి తెలుసుకొని ఆహారం కోసం కొంతమంది వెంటాడారు. మొత్తం వేలాది మంది ఆయన ఫాలో అయ్యారు. పాపం ఎప్పుడు ఆ విషయాలు మాట్లాడే యేసయ్య ఒకరోజు ఈ మాట అన్నా సడన్ గా, నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పాము, నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగేవాడు నిత్య జీవం గలవాడు. అప్పటిదాకా ఆయన ఫాలో అయిన వాళ్ళకి ఆ మాట పిచ్చి మాటలాగా అనిపిస్తుంది. ఎందుకు పిచ్చి మాటలాగా అనిపిస్తుందంటే ఏ మనిషి అయినా మన శరీరాన్ని గురించి, నా శరీరాన్ని తినండి, ఇది ఆహారం, నా రక్తం తాగండి, ఇది అద్భుతమైన పానం అని ఏ మనిషి అయినా అంటారా? పొరపాటున ఎవరన్నా నీ శరీరం తినాలనిపిస్తున్నానంటే నీకు మెంటలెక్కింది ఏమన్నా అంట. ఆ శరీరాన్ని ఎవరు తినిస్తారు? ఆ రక్తం తాగండి అని ఎవరు తింటారు? ఆయన పెద్ద మేధావి, శక్తివంతుడు, ప్రవక్త, దైవ కుమారుడు అని పాపం రకరకాలుగా అనుకుని వచ్చిన ప్రజలకి ఈ మాట వినబడేసరికి వాడు కూడా డౌట్ వచ్చింది. అంటే అనుకుంటే ఏమో అనుకున్నాం, నిర్ణయం పాపం తాగినే ఉంది. ప్రభు ఏదో అనుకున్నాం కానీ మెంటల్గా మాట్లాడుతున్నాడు. ఆయన శరీరం తినమంటాడు, ఆయన రక్తం తాగమంటాడు. ఏ మనుషుడైనా తన శరీర రక్తంలో తినత్రాగనిస్తున్నా ఈ మాట ఎంతైనది కదా అని వాళ్ళకి కార్యాలైతే చేస్తున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి, బోధ బాగానే ఉన్నాయి, కానీ ఒక్కోసారి ఏదో శిష్యుడు మాట అనేది మాట్లాడుతున్నాడు. ఈ మాట ఏదో మనకి అనుమానాస్పదం ఉందని ఇక చాలా మంది ఆయన వెంబడించడం అనేది డివైడ్ అయ్యారు. కానీ ఆ మాటని దీన్ని బట్టి ఆయన చెప్పాడు వాళ్ళకి. ఇక చాలా మంది వెళ్ళిపోయారు. పాపం శిష్యులు మిగిలారు. 12 మంది శిష్యులు మిగిలితే ఆయన అన్నాడు, మీరు కూడా పోవాలనుకుంటున్నారా అన్నాడు. అప్పుడు అన్నిటికీ ముందుంటాడు కదా పేతురు. వెంటనే పేతురు స్పందించి, ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోవాలి? నువ్వే చెప్పి అర్థం. నువ్వే నిత్య జీవపు మాటలు గలవాడు నాయన, జీవం గలవాడిది. మరి నిన్ను వదిలిపెట్టి ఇంకాడికి పోయాము? ఎవరు ఉన్నా పోయినా మేము నిన్ను వదిలే ప్రసక్తి లేదు అని ఆయన మాట్లాడారు. కానీ యేసు ప్రభు నా శరీరము రక్తము అని దేని గురించి మాట్లాడారు? ఆయన శిలువ మరణ పునరుద్ధానాలు అయిన తర్వాత ప్రభు భోజన సంస్కారం, ప్రభు బల్ల సంస్కారాన్ని గురించి ముందుగా ఆయన పోల్చి చెప్పాడు అన్నమాట. వాళ్ళు పారిపోకపోతే, వెళ్ళిపోకపోతే ఆయన అడగొచ్చుగా, ప్రభువా దీనిలోని ఆంతర్యం ఏంటని అడగల. ఈ మాట ఏదైనా పిచ్చోడు మాట్లాడినట్టు మాట్లాడాడు. నా శరీరం నిజమైన ఆహారం అంటాడు, శరీరాన్ని ఎవడు తినిస్తాడు, నా రక్తం నిజమైన పానం అంటాడు, రక్తాన్ని ఎవడు తాగనిస్తాడు. దంట్లెక్కిన ఎవరని తగ్గుతుంది.
జ్ఞానవంతుడు ఏం చేస్తాడు, ప్రభా ఇలా అన్నావు కదా, దీని వెనక ఆంతర్యం ఏంటని అడిగేవాడు. అడగడానికి ఇష్టం లేని మైండ్, పరిశోధన లేనటువంటి మనస్సు తప్పుతున్నారు. అందరు వెళ్ళిపోయారు. 12 మంది వెళ్ళారు. ఆ 12 మంది 12 రకాలు. పేతుడికేమో తొందరపాటు ఎక్కువ, యోహాను యాకోబులేమో వాళ్ళకి ఏసయ్య టైట్లు పెట్టాడు, ఉరిమిడి వారని. అర్థమైందా? బోయనరికేసి ఉరిమిడి వారు, వాళ్ళిద్దరికి టెంపర్ ఎక్కువ. ఇక తోమా ఉంటేనేమో అక్కడ అనుమానాలు. ఇక ఫిలిప్పు ఒక పద్ధతి, ఆంద్రేయది ఒక పద్ధతి. అవునా? ఎవ్వరు కూడా పరిపూర్ణులు కాదు పాపం, బలహీనులు. ఇస్కరియోతు యోధా సంగతి ఇక సరే. సొమ్ము సంఖ్య ఆయన దగ్గర ఏముంటుంది పాపం, ఆ సంచిలో వేసిన కానీ ఏ సంచిలో వేసుకుంటూ ఉంటారు. ఇక ఉన్న 12 మంది 12 రకాల మైండ్లు. సరేగా యోధాన్ని పక్కన పెడితే ఉన్నవాళ్ళు 11 మంది. ఆ 11 మందిని డివైడ్ చేస్తే మొత్తం 3 చేయలేరు. యోధా 3, పేతురు, యోహాను, యాకోబు. యేసు ప్రభు ఎటు వెళ్ళినా ఏళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళారు. యాయిరు ఇంటికి వెళ్ళి యాయిరు కూతుర్ని స్వస్థపరిచినప్పుడు, ఖచ్చితమైన బతికించినప్పుడు ఈ 3 వెంట పెట్టుకొని పోయారు. రూపాంతరం కొండ మీద రూపాంతరం చెందినప్పుడు ఈ 3 కొండ మీదకి తీసుకెళ్ళారు. అలాగే గెత్సమనే తోటలో ప్రార్థనకు, ఆయన సిలువకు ముందు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు 9 మందిని ఒక దగ్గర ఆపేశాడు, 3 తన వెంట తీసుకెళ్ళారు. అట్లాగా కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాల్లో ఈ 3 వెంటేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, వరుసగా చెప్పండి. యేసు ప్రభుని టోటల్గా వెంబడించిన వాళ్ళు ఎంతమంది? 5 వేలాది మంది. అవునా? తర్వాత ఒక డోస్ పడేసరికి అందరూ 70 మంది డివైడ్ అయ్యారు. 70 మంది మిగిలారు. తర్వాత 2వ డోసు 70 మంది కూడా తప్పుకొని 12 మంది నిలబడ్డారు. ఆ 12 మందిలో ఇస్కరియోతు యోధాలు తీస్తే 11 మంది. ఎందుకంటే యోధా యేసు నమ్ముకున్నాడు వాళ్ళు. ఆ ఉన్న 11 మందిలో 8 మందిని పక్కన పెడితే 3 శిక్షత్రయం అంటారు వాళ్ళు. ఆ 3 యేసు ప్రభుని వెంటాడారు. చివరికి యేసయ్య సిలువెక్కినప్పుడు అక్కడే ఉన్నాడు ఆయన. ఎవరు? రైట్. ఇది టోటల్ సంఖ్య. అంటే వేలలోది మార్పు చెందుతూ చివరికి యేసయ్య సిలువెక్కేసరికి అక్కడే ఉన్నాడు ఆయన. అవునా? ఇప్పుడు టోటల్గా సిలువ దగ్గర నుంచి మనం ప్రారంభిస్తే, సిలువ మీద యేసు ఉన్నాడు, సిలువ కింద యోహాను ఉన్నాడు. అక్కడ నుంచి సంఘం స్టార్ట్. ఆ ఒకటితో స్టార్ట్ అయింది. అది అసలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యత. ఆ తర్వాత ఆ యోహాను తర్వాత మళ్ళీ ఈ తేడాబడ్డవాళ్ళు మళ్ళీ తేరుకొని మళ్ళా లైన్లోకి వచ్చి, అంటే ఏసయ్యే వాళ్ళని మళ్ళీ రెక్టిఫై చేసేయాలి, లేకపోతే పోయేవాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. మరి పేతురు ఏం చేశాడు? మళ్ళీ వాళ్ళ భుజాన్ని వేసుకొని, అంతకుముందు నేను చేసిన పని చేస్తాలే, ఆ బోధకుడు ఏదో ఉంటాడు, ఏదో చేస్తాడు, మనల్ని ఏదో ఉద్ధరిస్తాడు, మనం ఏదో పోటు కొడుస్తాం అనుకున్నాం, ఆయన ఏందో చెప్పాడు, ఏదో అయిపోయింది, ఇంకేముండలే అనుకున్నాడో ఏమో. మళ్ళీ వాళ్ళ భుజాన్ని వేసుకొని నేను చేపలు పట్టపోవుదును అని బయలుదేరాడు. తీసేది అప్పుడు మళ్ళా మరి నువ్వు చేపలు పడితే నేనేం చేస్తాను, నేను చేపలు పడతాను, నేను పోయి చేపలు వేస్తున్నాను, అది అదే సరిగ్గా పోదాం, మొత్తం కలిసి పోదామని అందరూ అడిగిపోయారు. ఆ పోయిన తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ దర్శించాడు. స్టార్టింగ్ ఎలా అయితే దర్శించాడో మళ్ళీ దర్శించి, పిల్లలారా తినుటకు మీ యొక్క ఏమైనా ఆహారం కలదా అని అడుగుతాడు. ఊరే ఆయన బాగా చేస్తున్నాడు. మనకి రాత్రి అంతా చేపలు పడుతుంటే అప్పుడు కూడా పడకపోయి అల్లాడుతుంటే, అంటే అయితే దోణి కుడి పక్కన వలయందంటాడు. దోణి కుడి పక్కన వలయందంటే ఎక్కడో ఊరు అన్నట్టు ముప్పేనో ఒక ఆయనకి తచ్చింది. అంటే ఒడ్డు నుండి పిలుస్తుంది ఏసయ్యనో వాళ్ళు అనుకోలే. పేతురేమో గుడ్లన్నీ తీసేసి కోచి చెక్కలోకి వచ్చి చేపలు పట్టే పనిలో ఉన్నారు. పాపం అవన్నీ తీసేసి నిలువుటంగి వేసి పచ్చడిగా తీస్తాడు ఏసయ్య. ఇప్పుడు ఏసయ్య పోయేసరికి మళ్ళీ ఇవన్నీ తీసి మళ్ళీ కోచిలోకి వచ్చాడు. అంటే మొదటి వ్యవహారానికి వచ్చేసాడు. మంచి బిజీగా ఉన్నాడు, తెగబడుతున్నాడు. ఎంత పట్టినా ఒకటి పడట్లా. ఎందుకు పడిద్ది పడదు. ప్రభు రాత్రంతా శ్రమ పడ్డాం, ఒక్కటి పడలేదన్న డైలాగ్ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు కూడా లేక అప్పుడు అన్నాడు, పిల్లలారా దోణి కుడి పక్కన వలయండి అన్నాడు. కుడి పక్కన వలయండి అన్నప్పుడు యోహానుకి డౌట్ వచ్చింది అని పేరు చూశాడు. అర్థమైపోయినాడు ప్రభు అని అర్థమైపోయి, సీమోనో అతడు ప్రభు సుమి అంటాడు. ఒడ్డు నుండి పిలుస్తున్నవాడు ప్రభు అంటాడు. ప్రభు అని ఎప్పుడైతే అన్నాడు ఎగురు దూతాడు నీళ్ళల్లో చేసి. ఎందుకు? నిలువటానికి ఏది పద్ధతి గల మనిషిగా సెట్ చేస్తే మళ్ళీ ఏ చట్టంలోకి వచ్చాడు?
చేపలు పట్టే దోచి గెటప్లో వచ్చాడు. ఇప్పుడు ఈ గెటప్లో చూసేటంటే తిడతాడని ఎగిరి నీళ్ళలో పై బట్ట వేసి నేలలో చూసి ఆ బట్టను కట్టుకొని ఒడ్డుకు వస్తాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన ప్రకారం వలేసినప్పుడు ఆ వల 153 పెద్ద చేపలతో ఉంటుంది. 153 చేపలు పడితే పెద్ద చేప. ఇక వాళ్ళు ఒడ్డుకు లాక్కొచ్చి ఆ చేపలను తీసుకొచ్చేటప్పటికి ఆల్రెడీ వచ్చే చేపలు తాగి రెడీ పెట్టుకుంటారు. ఆ తర్వాత ఆ బిడ్డలను వెంటేసుకొని కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పి మీ బలహీనతలు నేను ఎదుగుతాను, మీ పరిచయం ప్రారంభ మీరు బలం పొంది నా చిత్తం నెరవేర్చేటువంటి ఆలోచన నేను తీసుకుంటాను. అలా చేయండి. నేను తండ్రి వలన పొందినటువంటి వాగ్దానం మీ మీదకి పంపుతాను. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు. ఆ శక్తి పొందుకున్నప్పుడు మీరు భూమి గంటలో అభిషేకం కోసం కనిపెట్టుకోండి. వాళ్ళందరూ చూస్తుండగా ఒలీవుల కొండ మీద ఆరోహణం అవుతాడు ప్రభు. ఆయన ఆరోహణం అయిన తర్వాత ఇక వీళ్ళు యెరూషలేముకు వెళ్ళి ఆ యెరూషలేములో ఒక మేడగది చూసుకొని ఆ మేడగదిలో ఇంచుమించు 120 మంది స్త్రీలైతేనేం పురుషులైతేనేం యేసు తల్లి అయిన మరియతో సహా అందరూ కలిసి ఆ మేడగది ఎక్కి 10 దినాలు ప్రార్థనలో ఉంటారు. 10 దినాలు ప్రార్థన కంప్లీట్ అయిన తర్వాత పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి మరి వాళ్ళు స్థానిక గలిలైనప్పటికీ స్థానిక ప్రజలైనప్పటికీ దాదాపు 14-15 రకాల భాషలు మాట్లాడుతూ దేవుని మయంపరుస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ అగ్ని వారి మీదకి వచ్చినప్పుడు 14-15 రకాల భాషల్లో వారు దేవుని మయంపరుస్తారు. మనుష్య భాషలని భాషల వరము 2 రకాలు, మనుష్య భాషలు, దేవదూతల భాషలు. అర్థమయ్యేవి మనుష్య భాషలు, అర్థం కానివి దేవదూతల భాషలు. ఈ 2 రకాల భాషల గురించి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో పౌలు మాట్లాడతాడు. మనుషుల భాషతోనైనను దేవదూతల భాషతోనైనను నేను మాట్లాడను, ప్రేమ లేని వాడనైతే మ్రోజెడు కంతును గనగనదాడు తాళమునై ఉండును అంటాడు. ఇక్కడ మనుష్య భాషలు దేవదూతల భాషలు అని విడగొడతాడు. కొంతమంది భాష మాట్లాడితే అర్థం కాదు, ఏంది ఇలా గోళ అనిపిస్తుంది. ఎందుకు అర్థం కాదంటే ఆ దేవదూత భాష దేవుని భాష, అది ఆ రూపేణ అతడు మర్మాలు పలుకుతున్నాడు, పలికేవాడికి కూడా అర్థం కాదు. కానీ పెంతెకోస్తు పండుగ నాడు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు వాళ్ళు పలికిన భాష మనుష్య భాష. దాదాపు 14-15 రకాల ప్రాంతాల భాషలు అక్కడి స్థానికులు మాట్లాడారు. ఇప్పుడు మీకు హిందీ వచ్చిందా? మీరు కూర్చున్నా మీకు హిందీ వచ్చిందా? వదిలేసే. తమిళం వచ్చిందా? కన్నడ, కొన్ని బెంగాలీ, మరాఠీ, ఏవో మా ఏం లేదు అంటారు. ఇట్లాంటి స్థానికులు ఇక్కడ లోకల్ తెలుగు భాష అంతంత మాత్రం. అలాంటి మీరు ఒకేసారి 14-15 రకాల భాషలు అనర్గళంగా మాట్లాడుతూ ఆ భాషలో దేవుని మర్మాలు పలుకుతుంటే నిజంగా ఆ భాష తెలిసినటువంటి మనుషులు మర్చిపోతుంది. రావినోటులో ఇన్ని భాష ఎట్లా మాట్లాడుతున్నారా, ఇది ఏదో మామూలు విషయం కాదు, ఏదో దైవ కార్యం అని జనాలకు ఇట్టే అర్థమైపోతుంది. అలాగే పెంతెకోస్తు పండుగ నాడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ శక్తితో నింపబడి వారు పలికినటువంటి ఆ భాషలు ఆ పండుగ కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యూదులు చూసి కలవరపడి ఇదేమి ఈ వెంటిని అని వాళ్ళు నిర్ధాంతపోయారు. స్థానిక ప్రజలకు వాళ్ళ సొంత భాష అంతంత మాత్రమైతే ఇన్ని రకాల భాషలు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు మర్చిపోయింది. ఇదేదో దైవశక్తి రా బాబు, ఇది మామూలు విషయం కాదని వాళ్ళు ఆశ్చర్యపోతారు. ప్రతి గుంపులో చెత్తోళ్ళు ఉంటారు కదా, చెత్తోళ్ళు చెత్త సరుకు ఉంటారు ఎవడో ఒకడు. వాళ్ళు ఒకడు అన్నాడు, ఇది భాషలు కాదు, పొద్దున్నే పశ్చిమలు అయినట్టున్నది, బాగా ఎక్కిందే, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అన్నాడు. వీరు క్రొత్త మద్యము చేత నిండిరి, అందుకే వీరు వదలుతున్నారు అని ఒకడు హేళనగా మాట్లాడితే అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు, సహోదరులారా ఒడ్డుపొడికి జామైనా కాలేదురా, అప్పుడే మందు ఆడ దొరికిద్దిరా, తాగి ఎగరటానికి గోల్ చేయడానికి, ఇది మందు తాగేసే వెలికేకలు కాదురా. యోవేలు గ్రంథములో యోవేలు ప్రవక్త ప్రవచించాడు చూసావా, అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని. మీ కుమారులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ యవనులు ఇలా
ప్రవర్తిస్తారు అని చెప్పి ఉంది కదా, ఆ వచనం నెరవేర్పురా ఇది. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, మీరు లోకరక్షకుని సిలువ వేసి చంపారు, మరణమైన బంధించుకుంటూ అసాధ్యము, దేవుడు మరణ వేదనను తొలగించిన అవేడకి వేసుకుని లేపాడు, ఇందును గురించి ఫలానా ఫలానా ప్రవచనం ఉంది అని మొత్తం ఆ సన్నివేశాన్ని ఉపయోగించుకొని చక్కగా వచ్చిన ఆ వేలాది మందికి సువార్త చెప్పాడు. ఆ సువార్త విన్న దానిలో ఫస్ట్ ఎంతయా తిరుగు దగ్గర ఒక్కడు ఉన్నాడు. తర్వాత మేడగది మీదకి ఎంతమంది ఎక్కారయా? 120 మంది. 120 మంది 18 ప్రార్థనలో కనిపెడితే వేలాది మంది పోగైతే, ఆ పోగైన వారికి సువార్త చెబితే ఎంతమంది పట్టబడారయా ఒక్క రోజులోనే అంటే 3000 మంది బాప్తిస్మం పొందారు. అక్కడ స్టార్ట్ అయింది ఉద్యమం. అక్కడ ప్రారంభమైన ఈ ఉద్యమం ఆ యెరూషలేమును దాటి, దేశాలను దాటి, రాష్ట్రాలను దాటి, జిల్లాలను దాటి, మండలాలను దాటి, అడవులను దాటి, ఎడారులను దాటి ప్రపంచమంతటా వ్యాపిస్తూ 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 ఈరోజు ఈ దేశము ఆ రాష్ట్రం అన్న భేదం లేకుండా అన్ని రూపాల్లో అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఎంతో మంది ఈ సువార్తను అడ్డగించాలని, ఏ సువార్తను ఎలాగైనా తొక్కిపట్టాలని, యేసును గురించి బోధించే వారిని, ప్రకటించే వాళ్ళని అంతం చేయాలని దీక్షలు పూనిన రాజులు ఉన్నారు, రచన పూనినటువంటి నాయకులు ఉన్నారు. దీక్షలు పూనిన రాజులు రంగప్పలంతా రాలిపోయారు, కానీ సువార్త మాత్రం సాగిపోతానే ఉంది. నా ప్రభు ఒక మాట అన్నాడు, నా యేసయ్య భూమి ఆకాశములు తల్లకిందులైనా, ఆకాశమును భూమియు గతించిపోయినా నా మాటలే మాత్రమును గతింపవు అన్నాడు. ఏమండి, ఒకడు ఏం చేశాడో తెలుసా? ఒకడు బైబుళ్ళని, ఒక షిప్ బైబుళ్ళను కొన్నాడు. డబ్బున్నోడు, బాగా సౌండ్, కానీ మతోన్మాది. షిప్ బైబుళ్ళు కొని ఆ బైబుల్ మొత్తం ఉన్న షిప్ మొత్తాన్ని, ఆ బైబుల్ మొత్తాన్ని సముద్ర మధ్యలో ముంచేశాడు. కక్ష ఎందుకు? ఉదాహరణకి లక్షల బైబుల్ ఉన్నాయి అనుకో షిప్ లో, ఈ బైబుళ్ళన్నీ ప్రజలకు వెళ్తాయి కదా, అప్పుడు ఈ మొత్తాన్ని ముంచిపడేశాడు అనుకో, ప్రజలకు చేరవుగా అన్న కక్షతో ముంచేశాడు. ఆనందపడ్డాడు, దానికోసం కోట్లు ఖర్చు పెట్టాడు. కొన్ని సంవత్సరాలకు వాడికి బలహీనత వచ్చింది, అతనికి బలహీనత వచ్చింది, జబ్బు చేసింది. ఆ జబ్బులో ఉండి ఆ సముద్ర తీరం నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తుంటే గాలికి ఒక పేపర్ మొక్క వచ్చి వాడి ముఖం మీద పడింది. ఏంట్రా ఈ పేపర్ మొక్క అక్కడ ఉంది, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతించదు అని ఉంది అందులో. ఎక్కడిగా ఈ మాట చూస్తే బైబుల్లోని ఎవరు మాట్లాడారు? ఆ ముక్క చాలా పేపర్లు రావచ్చు, కానీ ఆ ఒక్క ముక్క ఎందుకు వచ్చిందంటే ఆ ముక్కలోంచి మాట్లాడు, నిద్రమోహమరా, నా వాక్యాన్ని ఆపగలవరా నువ్వు? నా సత్యాన్ని ఆపగలవా? దాన్ని ఆపే దమ్ము ఎవరికి? ఆకాశం నాశనం అవ్వచ్చు, భూమి నాశనం అవ్వచ్చు, కానీ నేను పలికిన మాట నశించదు అని మాట్లాడితే జన్మ తిరిగి వాళ్ళు అర్థమైపోయి తర్వాత అందరూ సత్యం తెలుసుకొని కాగా రాజులు ఎంతో మంది యేసు ప్రభు సువార్తను అడ్డగించాలని క్రైస్తవుల్ని చంపారు, చిత్రవదగా చేశారు, చాలా దారుణాలు చేశారు, భయభ్రాంతులకు గురి చేశారు. అయినా సువార్త ఆగల, ఎందుకంటే దానిలో ఉన్న జీవం అలాంటిది. ఎందుకంటే అది నిజం, అది దైవం. అది కలిగి ఉన్న గుంపు అయితే ఆ చిన్న పని, ఆ చిన్న గుంపు, ఆ చిన్న మంద, ఆ చిన్న పరిచర్య ఎంత చేస్తుందో కూడా మనం అంచనా వేయలేదు. చిలకలూరుపేటలో ఒక చిన్న పరిచర్య, ఒక చిన్న ప్రాంతాల్లో 10-11 మంది, 12 మంది పట్టినటువంటి 6 అడుగుల వెడల్పు, 11 అడుగుల పొడవు, 11 పొడవు, 6 వెడల్పు. నేను పండుకుంటే అటు తల ఇటు కాళ్ళు వెగుతాయి. అంత గదిలో స్టార్ట్ అయింది పరిచర్య. అందులో నేను అంగిరగునేదానికి డబ్బులు లేక దేశం మోడలేసి కొట్టి పాటలు పాడి పరిచర్య స్టార్ట్ చేశారు. ఈ కంపు చూసిన వాళ్ళు వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు ఎగదా చేశారు, నవ్వుకుంటా పోయేవాళ్ళు, ఎగదిగా చూసుకుంటా పోయేవాళ్ళు. నేను ఏం పట్టించుకోవాలి, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, చేయరా సేవ అన్నాడు. నేను దిగా రంగంలో ఈ కార్యాలు ఆయనే చూసుకుంటారని మొదలుపెట్టుకుంటే ఈరోజు 6 అడుగుల వెడల్పు,
11 అడుగుల పొడవులో ప్రారంభమైన ఆ ప్రక్రియ దాదాపు ఇప్పుడు మీరు వచ్చి ఆరాధించేటువంటి ఆ ప్రాంగణం అంతా కలిపి 7 ఎకరాలు ఉంటుంది. మొత్తం మనకి దేవుడు అక్కడ ఇచ్చింది. ఇందులో ఓన్లీ మందిరం పర్పస్ వచ్చేటప్పటికి 2.5 ఎకరాలు నుంచి ఉంటుంది మందిరం వరకు. అర్థమైందా? కాబట్టి కాస్త సీటుగా ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఇక్కడ చిన్న షెడ్లో ఇలా చిన్నగా ప్రారంభమైన ఈ పరిచర్యను ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నటువంటి వాళ్ళు స్థిరంగా ఉండి అనుదినం ప్రార్థన చేస్తూ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవుని దగ్గర క్రమంగా జీవించినట్లయితే ఇక్కడ కొద్దిగా ప్రారంభమైన ఈ పరిచయం గొప్ప ఉద్యోగంగా దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. నాయకుడు అలాగే వెంబడించేటువంటి క్రమంగా ఉన్నట్లయితే ఆనాడు ఆ ఉద్యమానికి కారణం ఏంటి? పేతురు ప్రసంగం చేశాడు. ఆ ఉద్యమానికి కారణం పరిశుద్ధాత్మ దేవుని ఆకర్షించింది ప్రార్థన. కాబట్టి ప్రార్థన ఒక పక్క చేస్తుంది, మరో పక్క దేవుని ప్రేమను ఏమన్నాడు భక్తుడు? సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. ఒక గొంతు నువ్వు వేశారనుకో, 1000 గొంతులు లేచి అలా లేచి మన ప్రవీణ్ బ్రదర్ని హత్య చేశారు. యేసు ప్రభు నమ్ముకొని బాప్తిస్మం పొంది దేవుని పెట్టిన అయ్యాక కూడా బాధలు తప్పట్లేదమ్మా. అప్పులు తీరతాయేమో అని చూశాను, అప్పులు తీరట్లేదు. సమస్యలు పోతాయేమో అనుకున్నాను, సమస్యలు పోవట్లేదు. ఏందోనన్నా అని కొంతమందికి ఒక రకమైనటువంటి ప్రశ్న ఉంటుంది. దానికి ఒక సమాధానం చెప్తాను. ఇశ్రాయేలీయుల గురించి మీకు తెలుసు కదా. ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నారు. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయటికి రావడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇశ్రాయేలు ప్రజల్ని మోషే బయటికి తీసుకొచ్చాడు ఐగుప్తు నుంచి. వాళ్ళని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని రావడానికి మోషేకి ఎన్ని రోజులు పట్టింది? పెద్దగా చెప్పండి, పర్వాలేదు. ఒక్క రోజే. ఆ దినమందే వారందరూ బయటకు వచ్చేసారని ఉంటుంది అక్కడ. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకుని రావడానికి ఒక్క రోజు సరిపోయింది. కానీ ఆ ఇశ్రాయేలీయుల్లో ఉన్నటువంటి ఐగుప్తుని బయటికి తీయడానికి 40 ఏళ్ళు కాలం జాల్లా. నేను చెప్పింది నేను అర్థమైందండి మీకు? ఇప్పుడు ఒకప్పుడు పాపంలో లోకంలో బతుకుతున్న మనల్ని బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చాడు. అంటే లోకంలో నుంచి మనల్ని ఆయన రెక్కల కిందకి చేర్చుకున్నాడు. ఇప్పుడు మనందరం లోకం నుంచి డివైడ్ అయ్యాం. ఏదో అందరితో తిరుగుతున్నాం, కానీ వాళ్ళ లెక్క వేరు, మన లెక్క వేరు. వాళ్ళ జీవన విధానం వేరు, మన జీవన విధానం వేరు. కానీ వాళ్ళ నుంచి అయితే మనల్ని డివైడ్ చేశాడు. కానీ మన లోపల పెరిగిపోయిన లోకం ఉంది చూసారా, అది ఒక పట్టాన వదలదు మనల్ని. దాన్ని మన నుండి బయటికి తరిమేయటానికి మనందరికీ రకరకాల అనుభవాలను దేవుడు అనుమతిస్తాడు. ఇది రహస్యం. నన్ను అర్థమైందని చెప్పింది. ఏమర్థమైంది? ఒక ముక్క చెప్పండి. లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకించటం వేరు, మనలో నుండి లోకాన్ని డివైడ్ చేయటం వేరు. ఒక మాట చెప్పండి మీరు. అసలు ఆ ఇశ్రాయేలీయులు 430 ఏళ్లకు పైచిలుకు నానా గడ్డి తిని నానా బాధలు పడ్డారు. అక్కడ మోషేని పంపించి ఆ మిడిమేలకు నడమంతరకు ఫరో ఆహాన్ని అణచి వాళ్ళందరినీ బయటికి తెచ్చింది ఎవరు? పెద్దగా చెప్పండి, తెలిసిన వాళ్ళు, కాస్త వాక్య అవగాహన వాళ్ళు చెప్పండి. వాళ్ళ బయటికి తెచ్చింది ఎవరు? ఆయన పేరేంటి? పెద్దగా చెప్పండి. ఆయనేగా ఐగుప్తు రాజైన ఫరోని జనాన్ని 30 తిప్పలు పెట్టి 30 జనం నీళ్లు తాగించి రకరకాల పరిస్థితులు అనుమతించి నానా బాధలు పెట్టి చివరికి ఐగుప్తు జయిష్ఠుల వధ కూడా చేసి వాళ్ళ గుండెల్లో వణుకు ముట్టించి ప్రజలందరినీ బయటికి తెచ్చింది దేవుడు. మరి ఇక వాళ్ళు దేవుణ్ణి స్తుతించుకుంటూ రావాలి కదా. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇన్ని కార్యాలు దేవుడు చేస్తే
పూర్తిగా దేవునికి కనెక్ట్ కాకుండా ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఐగుప్తు దేవతల్ని కొన్నిటిని వెంట తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు ఈ పార్టీ లైన్లో ఉంది, ఈ పార్టీ బిడిసింది అనుకో మనకి, మళ్ళీ ఇంకో పార్టీలో జాయిన్ అవ్వడానికి మనం ఆ పార్టీ జెండాను తెచ్చుకుందాం అన్నట్టు. మీకు ఈజీగా అర్థమైంది. ఎట్లయితే మళ్ళీ బిడిస్తే మళ్ళీ ఎఫెక్ట్ లేకుండా మనం ఎందుకన్నా మంచి ఐగుప్తీల దేవతలు తెచ్చుకున్నారంట వెంట. ఊహించగలమా మనం? కానీ బైబిల్లో ఉన్న అపోస్తల కార్యం చూడండి, ఆ ఒక్క వచనం, విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాన్నియువదు, కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్నియువదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, ఎక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలు కాలకపోతే కేసురూపు రాదు, మూడు శ్రమల కొలిమిలు కాలకపోతే కేసురూపు రాదు, నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు చల్లకి చెందకు. దేవునికి మహిమ. ఇలా చివరి ఒక మాట, క్రీస్తు రక్తంలో ఏనాడైతే కడగబడ్డావో, యేసయ్య బిడ్డగా, కూతురుగా, కొడుకుగా ఎప్పుడైతే నువ్వు మారిపోయావో, ఆనాడు నిన్ను ఆయన తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇక నీ జీవితంలో, నా జీవితంలో, మన బ్రతుకుల్లో అనుమతించబడేవి ఏవైనా ఆయనకి తెలియకుండా ఏవి రావు. తెలిసి అనుమతించాడు అంటే అది అవసరం కాబట్టి అనుమతించాడు. బియ్యాన్ని తింటామా మనం? బియ్యాన్ని అన్నం చేసుకొని కదా తింటాం, అవును. పాపం బియ్యాన్ని మనం శుభ్రంగా కడుగుతుంటే బియ్యం ఏమనుకుంటుంది? అబ్బా మురికంతా పోగొడతారు, కడగండి అమ్మ, కడగండి కడగండి కడగండి, అవును. తర్వాత ఆ బియ్యానికి నీళ్లు ఎసరు పెట్టి నీళ్లు చోటు చేసి, అబ్బాయి ఎంత హాయిగా ఉందో ఈ నీళ్ళల్లో అనుకుంటాం. తర్వాత పొయ్యి మీద పెట్టి, అంతకుముందు ఎక్కడ గింజ చిన్నగాను గట్టిగాను ఉంది, అవునా. అలా ఉన్నదాన్ని తింటే కడుపు నొప్పి వచ్చింది, పాండు రోగం వచ్చింది, అవునా. జబ్బుకు కారణం అయింది, అవునా. అదే శుభ్రపరిచి నీటిని తోడు చేసి పొయ్యి మీద దాన్ని వేడి చేసి ఉడికించినప్పుడు దానిలో ఉన్న కటువంతా పోయి మెత్తగా తయారైంది, అవునా. తయారైతే సైజు పెరిగితే మెత్తగా తయారైంది. అది తినటం వల్ల ఒక మనిషి బ్రతుకుతాడు, మనిషిని బ్రతికించదు. అంతకుముందు రోగానికి కారణమైంది, దాన్ని అగ్నిలో వేడి చేసిన తరువాత మనిషి బ్రతకడానికి అది కారణమైంది. సింపుల్. మనకు తెలిసిన బియ్యం గురించి చెప్తాం. అలాగే మనం కూడా దేవుడు జోక్యం చేసుకోక ముందు ఒట్టి గింజల్లాగా ఉంటాం, కానీ యేసయ్య జోక్యం చేసుకొని బాప్టిజం ద్వారా కడిగి పరిశుద్ధాత్మ అనే నీటిని మనకు తోడు చేసి ఆ కాంబినేషన్లో మనల్ని ఉడికిచ్చి, ఈ ఉడికిచ్చే ప్రక్రియ శ్రమ, సమస్య, బాధ, వ్యాధి, ఇరుకు, ఇబ్బంది, అప్పు, నింద, అవమానం ఎక్సెట్రా ఎవరికి దక్కే వాళ్ళు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అస్సం నాకు ఇంతవరకు ఏ బాధ లేదని వాళ్ళ పరిచయం. ఏం బాధ లేదు నాయన, వాడిపోతుంటే అన్నోడు చేతులు పెట్టండి, దేవునికి స్తోత్రం. ఈ ఊరికి దగ్గర తిన్నాళ్ళు వాళ్ళకి ఉండదు అన్నాయ, అందరూ చేస్తారు. అంటే అంటే ప్రతి మనిషికి తప్పదన్నమాట. కాల్చని సువర్ణం విలువ పొందదు, చేర్చబడని మేఘం వర్షాన్ని ఇవ్వదు, చేర్చబడకపోతే భూమి పంటకు పనికిరాదు, చెక్కబడని శిల ఒక అందమైన శిల్పంగా మారదు, ఉడికించని బియ్యం అందంగా మారదు. అలాగే దేవుని చేత ఇంకో మాట చెప్పండి, ఉడికించకుండా తింటావా? అలాగే మాడిపోయిందా గురిస్తే బ్యాలెన్స్ ఉంది కదా. మనకి దేవుడు అనుమతించే ఎగసాట్లు కూడా బ్యాలెన్స్ చూసుకుంటాడు.
నేను ఫ్రీగా వదిలేయడు, అలాగని మాడిపోనేడు. ప్రభా అయిపోయింది ఏమైందా అంటే అయిపోయింది, ఇంకెక్కడ ఇంక లేదా అన్నగడ ఎవరు చెప్పారు లేదని ఉన్నా కదా. నేను మాడిపోనీదని పొయ్యి మీద నుంచి దించట్లేదు. అవసరం ఆ మెత్తకంత, ఆ కట్టితనం అంతా మెత్తతనం రావడం వచ్చిందాక నీకు పొయ్యి కదా వస్తుందంటే ఇట్టనే పెడితే మాడిపోతాను అని అనుకుంటున్నా. ఎవరు నేనున్నా నీ చక్కగా వండుతా. దేవునికి మహిమ కలుగును. మనల్ని మాడిపోలేదు, వాడిపోలేదు. ఎందుకు ఈ వాడిపోకుండా ఈ బాధలన్నీ ఎందుకంటే ఓడిపోకుండా గెలవాలని. ఓకే, నువ్వు గెలవాలి. యుగాల రాజ్యంలో ఉండాలి, నిత్య ఆనందంలో ఉండాలి. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరచిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరచిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది కాబట్టి మనకు అనుమతించబడేటువంటి ప్రతికూలతను అన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం చెప్తూ, ప్రభా ఇది నాకు అవసరమని నీకు అనిపిస్తూ ఉంటాను. నేను ఎందుకులే అంటే తీసేయంటే నీ దయాన్ని అప్పచెప్తాను. ఒత్తిడి, ఆందోళన, టెన్షన్ పడద్దు. నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. ఇది నిజం. రెండు మోకాల మీద ప్రార్థన చేద్దాం. నిన్ను చేయి వదలడు, నిన్ను మాడిపోనీడు, వాడిపోనీడు, ఓడిపోనీడు. ప్రార్థన చేద్దాం. జీవం గల దేవా, ఈ శుభవేళ రావి నూతన ప్రాంతానికి నాయన నీ దాసులు నాయన నడిపించినందుకు నీకు స్తోత్రం ప్రభువా. కొన్ని మాటలు నీ బిడ్డలకు అందించడానికి కృపనిచ్చాము. ఇది సమయము కాని సమయము, అననుకూల సమయము, ఎవ్వరూ ఉండరు. ముందు కేవలం ప్రార్థన చేద్దాం అనుకున్నాము. మరి ఇంతమంది నన్ను విషయం తెలుసుకొని పెద్దగా నీ పాదాల చెంతకు వచ్చేసారు ప్రభువా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవానికి స్తోత్రము నాయన. ఇదిగో నీ దాసుడు కూడా నాయన నేను వచ్చానని తెలియగానే నా ప్రభు ఎంతో సంతోషంతో పరుగును నీ బిడ్డ వచ్చాడు. ఈ ప్రాంత ప్రజల కోసం తనెంతో అంగలార్చాడు, తనెంతో ప్రార్థించాడు, తనెంతో కష్టపడ్డాడు. తను సువార్త కూటాలు పెట్టాడు, ఉపదేశం చేయించాడు, అన్ని జనులకు నిన్ను పరిచయం చేశాడు, కొంతమంది రక్షణలోకి నడిపించాడు. నీ బిడ్డతో పాటు నేను కూడా ఇక్కడ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రము ప్రభువా. ఏ భేదము చూపక సంతోషంగా వచ్చి తన ప్రేమను వెల్లడి చేసి నీ దాసుని దీవించుకోండి నా ప్రభువా. మేమందరం ఈ వచ్చిన మనగా ఇక్కడ చేరాము నాయన. ఇదిగో మేము చెప్పుకున్న మాటలు వట్టివి కాదు నాయన, నీ వాక్య సత్యము నాయన. నీకు స్తోత్రం. చిన్న 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 పరిచర్య యెరూషలేములో ప్రారంభమైన పరిచర్య ఈరోజు ప్రపంచ విదితమైపోయింది, ప్రపంచ వ్యాప్తమైపోయింది. భూమి మీద ఉన్న జనాభాలో అత్యధిక జనాభా నీ పిల్లలే అయ్యారు ప్రభువా. అయ్యా, అది నీ సువార్తకున్న శక్తి, యేసువారు నీ నామమునుకున్న బలమది నా ప్రభువా. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిజమైన దేవుడా యేసు ప్రభువా. ఒకప్పుడు నిన్ను దూషించిన వాణ్ణి నాయన, నిన్ను ద్వేషించిన వాణ్ణి ఈరోజు నేను నీ నామాన్ని మయంపరచడానికి, నిన్ను ప్రకటించడానికి నాకు కృప ఇచ్చావయ్యా. ఇలాగ చాలా మంది ఈ గడ్డ మీద, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది రక్షణ లేకున్నారు ప్రభువా. చిన్నవేమి పెద్దవేమి ఈ గ్రామాలన్నిటో కూడా నాయన నా ప్రభువా సత్యం ఎరగని స్థితిలో అన్ని జనులుగా చాలా మంది ఉన్నారు ప్రభువా. వారందరి మనోనేత్రాలు వెలగాలి, వారందరూ నీవే నిజదేవుడు అని తెలుసుకోవాలి, వారందరూ రూపాంతరం చెందాలి, రక్షింపబడాలి నాయన. ఈ ఆత్మలన్నీ నశించిపోకూడదు ప్రభువా, నరకానికి వెళ్ళకూడదు ప్రభువా. ఈ ప్రాంతాలన్నీ ఉజ్జీవింపబడాలి అయ్యా. మా దినములు నా ప్రభువా ఈ ప్రాంతాలను నీవు దర్శించిన దినములు కావాలి యేసయ్యా. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా, నీ బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఇక్కడ నా ప్రభువా నీ బిడ్డలు చేస్తున్న సేవలను ఆశీర్వదించు నా ప్రభువా. దైవ జనులను దీవించి వాడుకో, అన్ని జనులు ఇంకా కదిలించు. చాలా మంది నా ప్రభువా కులహంకారంతో, మత పిచ్చతో, నా ప్రభువా మూర్ఖ స్వభావంతో ఇంకా వ్యతిరేకిస్తున్న వారు ఉన్నారు. దయచేసి వారిని దర్శించి వారి మనోనేత్రాలు వెలిగించి అన్ని జనులు రక్షించు నాయన. అలాగే ఎంతో మందిగా ఇక్కడ గ్యాదర్ అయిన నీ బిడ్డలు ఏ శ్రమలో, ఏ సమస్యలో, ఏ బాధలో, ఏ వ్యాధిలో
ఎలాంటి అప్పులలో, ఆర్థిక ఇబ్బందిలో, కష్టాల్లో, కన్నీళ్లలో, నిందల్లో, అవమానాల్లో నలిగిపోతున్నారో ప్రభువా, వారిని విడిపించునైనా, వారిని ఆదరించునైనా, వారిని స్వస్థపరచునైనా, వారికి ధైర్యమును దయచేనైనా, వారి కన్నీరు తుడుమునైనా, వారి వేదనలు తీసివేయనైనా నీ కృప, క్షేమ, సమాధానం వారికి దయచేయండి ప్రభువా. ఈరోజు ఇక్కడ ఎంతమంది అయితే నిలిచినారో వారు యేసు నామములో విడుదల పొందుదురు గాక, వారు క్షేమం పొందుదురు గాక. పసిబిడ్డల మొదలు వృద్ధుల వరకు కృప, క్షేమం, కాపుదల, ఆరోగ్యం, ఆశీర్వాదం, దీవెన, భద్రత దయచేయండి. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైతే రక్షణ పొందలేదో వారందరూ రక్షణలోనికి రావడానికి సహాయం చేయండి. వారందరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. నా ప్రభా, ఇక రోజు ఒక ప్రాంతాన్ని విజిట్ చేయడానికి నడుం కట్టి ఉండగా మాకు నీ కృప, కాపుదల, భద్రత, ఆరోగ్యము, ఆశీర్వాదం, ఆయుష్ను ఇచ్చి మా సంచారాలన్నిటా నీ కాపుదల ఉంచి నా ప్రభా ఊరూరా నీ నామాన్ని ఊరేగించే కృప దయచేయండి. ఓ గ్రామ గ్రామాన నీ నామాన్ని ఊరేగించే కృప దయచేయండి. పట్టణ పట్టణాన నీ నామాన్ని ఊరేగించే కృప దయచేయండి. ఓ పల్లె పల్లెలో నీ నామాన్ని ఊరేగించే కృప దయచేయండి. అన్ని జనులు నీ దట్టు తిప్పడానికి శక్తినియండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా బలమునియండి. ఇక్కడ ఎంతమంది కోఆపరేటివ్ గా ఉన్నారో, నీ బిడ్డకి సహకారులుగా ఉన్నారో వారిని ఆశీర్వదించండి. ఇక్కడ పనికి పొన్నుకున్న పేతురుని దీవించి అభిషేకించి, జ్ఞానాత్మ పూర్ణుని చేసి అభిషేకించి వాడుకోయ్యా. తనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించు నాయన. ఈరోజు ఒక చిన్నగా ప్రారంభమైన ఈ పని గొప్ప ఉద్యమానికి నాంది పలకడానికి సహాయం చేయండి నాయన. నీ బిడ్డ దినములు రావి నూతన ప్రాంతాన్ని నువ్వు దర్శించిన దినములు కావాలి. కనికరించండి ప్రభువా. మాతో పాటు ఇక్కడ నిలిచిన నీ దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసునికి మంచి ఆరోగ్యము దయచేయండి, దీర్ఘాయువు దయచేయండి. ఈ దాసుని ద్వారా జరుగుతున్న సేవలు, పరిచర్యలు ఆశీర్వదించబడాలి ప్రభువా. సంఘము స్థిరపరచబడాలి, విస్తారమైన ఆత్మలు చేర్చబడాలి, రక్షింపబడాలి. ఈ దాసునికి ఇంకనూ ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్నివ్వండి, స్వస్థతనివ్వండి, క్షేమ సమాధానం ఇవ్వండి, సమృద్ధి దీవెనివ్వండి. ఇంకా నీ దాసుడు కూడా అనేక ప్రాంతాలకు పరిచర్యను విస్తరింపజేయడానికి సహాయం వచ్చేయండి. వాడుకోండి ప్రభు. స్తుతి, మహిమ, ఘనత నీకే చెంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను ఆశీర్వదించి కృపాక్షేమాలతో నింపండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవ్వనులు అందరినీ మీ కాపుదలకి అప్పగిస్తారు. యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి ఎవరు ఆయన పిల్లలు సమరూప పురుషుడు అవలీల గానతని గుర్తింపగలనమ్మ, అవలీల గానతని గుర్తింపగలనమ్మ. ఎంతో సుందరుడన్నతాని నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడన్న. What